జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహు కేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములకు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు, కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతుంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి గురు సంచారం ఎలా ఉంటుందంటే కనుక వెనక పోయి ముందు నొయ్యి, ఈ రెండు వినుంటారు కదా. అదే విధంగా పద్మవ్యూహం, ఇది కూడా వినుంటారు కదా. పద్మవ్యూహం అంటే ఎవరో వచ్చి తీసుకొస్తారని కాదండి. పద్మవ్యూహం అంటే మనం లోపలికి వెళ్తే బయటికి వెళ్ళే దారు దొరకం అనమాట, అది పద్మవ్యూహం. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఏ గ్రహం ఎటు మారినా కూడా అదేమిటో తెలియదండి. మనకి ఈ మకర రాశి వారికి మధ్యస్థరగా ఉంటుంది. ఏ గ్రహం ఎటు మారినా తొందరపడరు, కంగారు పడరు, నిదాన పడరు, అలానే కోప్పడరు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. గవర్నమెంట్ జాబ్లో ప్రజలు ఉన్నట్టుగా, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉన్నట్టుగాను, ఏదో వైట్ కాలర్ జాబ్ ఉంటే ఎట్లా ఉంటారంటే ప్రజలు అట్లా ఉంటారు. అట్లనే ఏది మునగదనమాట. ప్రపంచంతో మునిగినా కూడా పర్లేదు కానీ అది ఏం మునిగితే మునిగింది అనే టైప్లో ఉంటుంటారనమాట. ఎందుకంటే నిదానమే ప్రధానమైనటువంటి ఆలోచనతో, మంచి వ్యక్తిత్వంతో, ఎదుటి వారందరూ బాగుండాలి, వాళ్ళతో నాకు ఎందుకు, నేను బాగుంటే చాలు కదా అనుకునే తత్వంతో, కుటుంబాన్ని, సంసారాన్ని, జీవితాన్ని నమ్మకంతో బాధ్యతగా తీసుకునే వ్యక్తులు ఉన్నారా అంటే కనుక మకర రాశి వారు వారని చెప్పొచ్చు. అలాంటి మకర రాశి వారికి గురు సంచారం మారిన తర్వాత వీరికి అదృష్టం ఎలా ఉంటుందయ్యా అంటే, ఎప్పుడో ఒకసారి తలదన్నేటువంటిది, ఎప్పుడైనా ఒక హీరో ఉంటారు, 10 సినిమాలు ఫ్లాప్ తర్వాత ఒక సినిమా హిట్ అయినా కూడా మంచి రేంజ్లోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా మకర రాశి వారికి ఎప్పుడైనా గ్రహాలు మారినప్పుడు ఆ స్థితిగతులు అన్నీ కూడా గమనించినట్టయితే, వీరి గోచార ప్రకారం కూడా అదే స్థితిగతులు వచ్చినట్టయితే కనుక, అంటే గోచార ప్రకారంగా దశాంతర దశలు కూడా ఇప్పుడు మారేటువంటి గ్రహం గురువు కాబట్టి, ఎవరైనా మకర రాశి వారి గురు సంచారం అవుతుంది, గురు యొక్క దశాంతర దశ నడుస్తుంది, శుక్రుని యొక్క దశాంతర దశ నడుస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా పట్టిందల బంగారం కదా, పట్టుకుంది బంగారం అవుతుంది. కొత్తగా ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక హోటల్స్ రంగం కానీ, రెస్టారెంట్స్ రంగం కానీ, బార్ అండ్ షాప్స్ కానీ, పబ్బులు కానీ, క్లబ్లు కానీ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఏది చెడగొట్టడానికి అనుకుంటారేమో అలా కాదు, మీరు పెట్టుకునే వ్యాపారాలు మాత్రమే చెప్పుకున్నాను. కాబట్టి ఇంకా కూడా వీరు ఏదైనా ఇంజనీరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, కాంట్రాక్ట్ రంగంలో కానీ, బిల్డర్స్గా కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, పంట భూములు పండించేటువంటి రైతులుగా కావచ్చు, ఈ మకర రాశి వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రైతే రాజు అనేది ఈ నినాదాన్ని వీరు సమకూర్తిగా ఉంటారు. పచిడి పంటలు లాంటి అన్ని పంటలు కూడా వీరు పండించుకునే విధంగా ఉంటారు. కాబట్టి ఆ మార ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మీకు జై కిసాన్ అనేటువంటి నామానికి మీకు సమకూర్తిగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ప్రయత్నం చేస్తే పంటలు కొత్త రకమైనవి కూడా పండించుకునే విధంగా ఉంటుంది. వాటిపైన సమకూర్తిగా మీకు విజయం పొందేలా కూడా ఉంటుంది. కాబట్టి అదొకటి. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక మకర రాశి వారికి మాత్రమే, పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే, పెళ్ళై భార్యాభర్తలు దూరంగా ఉంటే ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మీకు భార్యాభర్తలు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు, దగ్గరమైన వాడు ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా పుడతారు. కాబట్టి అదొకటే కాకుండా కొత్తగా పెళ్లి చేసుకోవాలి, అలానే నాకు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్లి అవ్వలేదు అని మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అక్టోబర్లో ప్రయత్నం చేయండి. అక్టోబర్, నవంబర్ మాసాలు ఖచ్చితంగా మీకు పెళ్లి అయ్యేటువంటి యోగ్యత, అదృష్టం, అవకాశాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా పెళ్లి అవుతుంది. అదే బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కనుక కనిపించండి, మాట్లాడండి, అడగండి, సిగ్గుపడకండి, మొహం పడకండి. మీరు గౌరవప్రదంగా అడిగితే కనుక మీకు అదే మర్యాద పూర్వకంగా మీకు పిల్లని కానీ పిల్లోని కానీ కల్పించేసి పెళ్లి కూడా చేసేటువంటి యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి మీరు అనాథలుగా ఎవరు నన్ను పట్టించుకోవడం మాత్రం అనుకోకండి. అందరు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడండి వెళ్ళేసి. ఆకలి అయితే అడిగితేనే అమ్మాయిని పెడుతుంది. కాబట్టి మీకు ఏది అవసరం ఉందో అది అడిగితేనే వారు చేస్తారు. మీ ఇంట్లో మీరు ఎవరో కూర్చుంటే అలా అవ్వదు. కాబట్టి ఈ గురుబలం మీ మీద చాలా అదృష్టమైన అవకాశాన్ని ఇస్తుంది. దీన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. మకర రాశి వారికి ఇంకేదైనా సమస్య ఉంది, దాంతోపాటు మకర రాశి వారికి సమస్యతో పాటు మీకు ఏదైనా సమస్యతో పాటు ఏదైనా మీ పైన దండెత్తేసిన చాలా మంది ఉంటారండి. ఎందుకంటే మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటుంటారు. ఒకళ్ళ దాంట్లో తలదూచుకోరు, మీరు ఒకళ్ళ దాంట్లో తలదూచుకోరు, ఒకళ్ళ దాంట్లో మిమ్మల్ని దాంట్లో తలదూచుకునేవారు మీరు బహుబలి లాంటి వాళ్ళు. కాబట్టి మీకు ఎవరు ఏ దండెత్తినా కూడా మీ ఇంట్లో మీరు సమకూర్చిగా ఉండాలి. ఎంత బాధని మీరు పడుతూ ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా ఏదైనా శత్రు భయం, శత్రు నీడ ఉండొచ్చు. అవంటి ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంపాదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మన దగ్గర ఎన్నో వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. కాబట్టి మీరు నా దాకా రాలేకపోయినా కూడా ఒక ఫోన్ కాల్లో, వాట్సాప్ కాల్లో కూడా మీ దగ్గరికి మీ చెంతకే చేసేట్టు సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఈ చిన్నప్పటి పరిహారం చేసుకుంటూ గురు శుక్రుల యొక్క
అశుభ దృష్టి పోయి శుభ దృష్టికి మలుచుకునేలా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 31 లోపు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు కార్యాచరణ మీరు ముందు అడుగు వేయండి. ప్రతి అడుగు కూడా మీకు విజయాన్ని సాధించేలా ఉంటుంది. కాబట్టి ఏది మన తమిళనాడులో గెలిచిన విజయలానే మీకు అన్ని విధాలుగా ముందుకుంటుంది. కాబట్టి మకర రాశి వారు ఫైట్ చేయండి. నిద్రపోకపోయిన పర్ల, ఆహారం తినకపోయిన పర్ల, మీరు అనుకున్నటువంటి సాధించడానికి మాత్రం ముందుకు వెళ్ళండి. అన్ని రకాలుగా సమకూరుతుంది. మిశ్రమ ఫలితాలు కావాలనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం కనుక చేర్చుకోండి. అయితే ఈ రాశి వారు కనుక ఈ గురు బలము శుక్ర బలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకునే పరిహారాన్ని మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే కనుక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే కనుక ఇలాచీ కానీ, లేదు అంటే కనుక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే కనుక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీకు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక ½ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలు గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు 20 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆర్పిచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సందుగడలు ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, బయట చేయొచ్చు, పొలాలు గట్టరకు ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సందుగడలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్లి పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేకపోతే సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే కనుక
మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సరే, సరే. లేకుంటే గనక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు గానీ, కాలసర్ప దోషం గానీ, కలత్ర దోషం గానీ, బుధ దోషం గానీ, గురు దోషం గానీ, శని దోషం గానీ ఏమైనా ఉన్నాయంటే గనక ఆ దోషానికి పరిహారం పోవాలి. ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని, ఇవన్నీ కూడా తల మీద పెట్టుకొని వెళ్ళేసి, అందరి పేర్లు ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఒక కాలం చేసిన వారి పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు చదువుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్నీ పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే గనక ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పనిచేసి మీరందరూ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే గనక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి. వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి. ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దానిలో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ, లేకపోతే శివాలయంలో కానీ సాయం సంధ్యలు ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకేంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే కుజు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది. మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజు కూడా వంటపూట భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఇది పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిబిడి, ఆ చలిబిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండి కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిబిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము, శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతోపాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.